SVGS కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముడి నమూనా ఆలయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆదివారం సందర్శించారు. టీడీపీ జనసేన మహిళా నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రమాదేవికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టాల్స్ ని సందర్శించి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సాక్షాత్తు అయోధ్య రామ మందిరమే మన నెల్లూరు నగరానికి తల్లి వచ్చినట్లుగా ఉందన్నారు. 1.5 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా మందిర నమూనాను నిర్మించారని 100 మంది సుశిక్షితులైన శిల్పులు రాత్రింబవళ్లు శ్రమించి ప్రతి అంగుళాన్ని అచ్చం అయోధ్య ఆలయం లాగానే తీర్చిదిద్దారని అభినందించారు. ప్రతి ఒక్కరూ అయోధ్య బాలరాముడిని దర్శించుకునే సువర్ణ అవకాశం ఇది అన్నారు. ఆధ్యాత్మికతతో పాటు 100 రూపాయలకే అమ్యూజ్మెంట్ రైడ్స్, షాపింగ్ స్టాల్స్ తో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించారని తెలిపారు. మేడం సరే కౌంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రైజ్ అయితే వస్తుంది.
టోటల్ నెంబరా? నెల్లూరు నగర వాస్తవులందరికీ ఈ ఆదివారం సంధ్యాకాల సమయం శ్రీరామ వెనకాల శ్రీరామ 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 అని రామనామం వెనకాల వినిపిస్తుండగా ఈ ఆధ్యాత్మకరమైన వాతావరణం ప్రతి ఒక్కళ్ళకి నా శుభాకాంక్షలు. దీని గురించి ఏం వర్ణించగలం? సాక్షాత్తు అయోధ్యలోని బాలరాముడు తన అయోధ్య మందిరంతో సహా వచ్చి మన నెల్లూరు నగరంలో వచ్చాడు. మన నెల్లూరు నగర వాస్తవులందరికీ తన దర్శనానికి కల్పించటానికి ఇక్కడికి తరలి వచ్చినట్టుగా ఇక్కడ అనిపిస్తోంది. ఇది కేవలము ఒక ఆధ్యాత్మిక విషయమే కాదు, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు 1.5 కోటి వ్యయంతో ఇక్కడ నిర్మించటం జరిగింది. దీనికి 100 మంది పైగా కళాకారులు, అలాగే టెక్నికల్ ఇంజనీర్లు, ఒక 5 మంది టెక్నికల్ ఇంజనీర్లు అందరూ కలిసి నెలల కొద్దీ శ్రమతో చాలా అకుంఠిత దీక్షతో దీన్ని ఇక్కడ నిర్మించటం జరిగింది. దీనిలో చూసినట్టయితే ప్రతి ఒక్క మూలలోను, ప్రతి కార్నర్లో, ప్రతి గోడ మీద, తర్వాత పైన కూడాను ఎక్కడ చూసినా కూడా గోపురం మీద కానివ్వండి, బయట నుంచి కానివ్వండి, ప్రతి ఒక్క మూలల వారి యొక్క సృజనాత్మకత, తర్వాత వాళ్ళ యొక్క కళా నైపుణ్యము ఎంతో ఉట్టిపడుతున్నాయి. ఇది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు వాస్తవులందరికీ ఇక్కడికి అందుబాటులో మనము అందరము వెళ్ళి అయోధ్యలోకి వెళ్ళి బాలరాముని దర్శించుకోలేకపోయే వాళ్ళము. అలాంటిది ఇక్కడే మనల్ని తరలి వచ్చినట్టు చేసి అందరికీ ఈ దర్శన భాగ్యాన్ని కల్పించిన దీని యొక్క ఎగ్జిబిషన్ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలండి.